సూర్య భగవానుడు ప్రకృతి చైతన్య ప్రదాత, సకల ఐశ్వర్య అభీష్ట విద్య ఆరోగ్య వికాస సత్సంతానాలను అనుగ్రహించే అభయప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజంతోనే ప్రకాశిస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానములు సకల విభాగాలు రథసప్తమి నాడు తిరుమాడ వీధులలో సప్త వాహనాలపై విహరించే శ్రీ సూర్యనారాయణుడి వైభవ ఆశీస్సులను పొందే శుభప్రదమైన రోజు రథసప్తమి. రథసప్తమి శుభవేళ తిరుమలను సందర్శించే యాత్రికులకు నిరంతర సేవాభావంతో పనిచేస్తూ తరించే ఎన్నో విభాగాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తోన్న కథనాలు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి సూర్య జయంతి సందర్భంగా తిరుమల రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు, ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారుల పోలీసులతో సమతుల్యం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణిలో ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పులిహార, పొంగలి వంటి అన్నప్రసాదాలు నిత్యం సరఫరా చేయటం జరుగుతుంది. భక్తులకు చలికి కానీ ఎండకు కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూర్చున్న గ్యాలరీల మీద ఈ టెంట్లు లాంటివి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. లడ్డూలు కూడా భక్తులకి తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ అలంకరణ ఈసారి కూడా ప్రత్యేకంగా మన అధికారులు తయారు చేయడం జరుగుతుంది. వాహన సేవలు తిలకించడానికి భారీ ఎల్ఈడీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుష్పాలంకరణ కూడా మొన్న ఏదైతే వైకుంఠ ఏకాదశికి చేశారో అదేవిధంగా పుష్పాలంకరణ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా పచ్చటి తోరణాలు, అరటి చెట్లతోని వీటన్నిటితోని పచ్చగా ఉండే రకంగా తయారు చేయటం జరుగుతుంది. భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేయటానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎస్విబిసి ఛానల్లో నిరంతరం ఇక్కడ ఉండే వాళ్ళకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తిలకించడానికి అనుగుణంగా ఎస్విబిసి ఛానల్లో నిరంతరం లైవ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి ఊరేగింపు జరిగేటప్పుడు వాహనాల ముందర సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ప్రత్యేకం, చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. శ్రీవారి సేవకులు గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు
అన్నప్రసాదం ఇవన్నీ కూడా నిరంతరం ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ వైద్య సేవలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి.